3 సంవత్సరాల్లో మీరు చేసిన దాడులు చెప్పండి. చేసాం సార్. చాలా దాడులు మన్నూరు చేసాం. పోలీస్ స్టేషన్ చెప్పండి. చేసాం. చెప్పండి అసలు ఎలా జరిగింది? హ్మ్. అయితే మన్నూరు ఓపీ ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గరలో ఉందది. దగ్గరలో ఉంది సార్. ఎన్ని గంటలకు చేశారు? అది యాక్చువల్ అంతకంటే ముందు అయితే అది దాడి ఏందంటే మొత్తం దక్షిణ తెలంగాణ ఉద్యమం అంతా కలిసి చేసిన దాడి అది. వచ్చేసి అది అప్పుడు మా బాధ్యుడు సాంబశివుడు ఉండే. తర్వాత ఇంకో రవి ఉండే. నల్లగొండ జిల్లా సెక్రటరీ. అవంతా అంతకుముందే దాడి కంటే ముందు ఒక 1 మంత్ మేము రిహార్సల్ చేసినాం. తర్వాత మేము అంటే దీని మీద దాడి అనేది మనూర్ ఔట్ పోస్ట్ మీద. అయితే కొన్ని ఇంకా అదనంగా ఇక్కడ బలగాలు వచ్చి అంటే ఇక్కడ కొన్ని అమ్రాబాద్ పోలీస్ స్టేషన్ ఉంటది. తర్వాత అచ్చంపేట ఉంటది. అటు నుంచి శ్రీశైలం. అంటే అవన్నీ కూడా బ్లాక్ చేసినాం. అంటే అక్కడ అమ్రాబాద్ ఎళ్లి ఒక టీమ్ ఫైర్ చేయడం. తర్వాత అచ్చంపేట అంటే ఇక్కడ రోడ్డు బ్లాస్ట్ చేయడం. దాని మీద దాడి చేసాం బాగానే. బాగానే ఫైట్ ఇచ్చినాం. కాకపోతే ఏందంటే మేము అనుకున్న టయానికి ఎళ్ళలేదు అక్కడ ఒకటి. తర్వాత అందులో మా కామ్రేడ్స్ ఒకతను చనిపోయిండు. ఇద్దరికి ఇంజ్యూర్డ్ అయినాయి. ఎవరు చనిపోయిన వ్యక్తులు? అశోక్ అని పాండు. హుహు. అతను చనిపోయిండు. తర్వాత ఇద్దరికి గాయాలయినాయి. మీరు దాదాపు వారం 10 రోజులు రెక్కి వేసిన తర్వాత ఎందుకు ఫెయిల్ అయిందనుకుంటారు మనున్నూరు? ఫెయిల్ ఏం కాలేదు. అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినట్టే మేము లెక్క. ఎలా? అంటే అప్పటికేందంటే మాకు కొత్త క్యాడర్ అనేది రిక్రూట్‌మెంట్ అయింది బాగా. హ్మ్. అయితే మేము పోయిందేదో వెపన్స్ కోసం అంటే దాడి చేయాలనే పోయినాము. కాకపోతే ఏందంటే ఆ దాడి ఫెయిల్ అయింది. కాకపోతే అది మాకు సక్సెసే. ఎందుకంటే అక్కడ కొత్తగా క్యాడర్ అనేది ఒక అనుభవం అనేది నేర్చుకున్నారనమాట ఆ దాడిలో. కాబట్టి సక్సెస్ అది మాకు. మీరు ఆ దాడికెళ్లారు, ఆ! ఫెయిల్ అయ్యారు. అంటే మీ దృష్టిలో సక్సెస్. ఆ! కానీ అదే టైంలో శ్రీశైలం నుంచి కొంతమంది పోలీసులొస్తారు. ఆ! వచ్చారు పట్టుకున్నారు. వాళ్ళని మరెందుకు పనిష్మెంట్ చేయకుండా వదిలిపెట్టారు? అంటే పోలీసులు అనంగానే ప్రతి ఒక్కరు శత్రువులైతే కాదు సార్ మాకు. వాళ్ళు కర్ణాటక సివిల్ పోలీసులు వాళ్ళంతా. అయితే అప్పటికి మేము దాడి చేస్తున్నప్పుడే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ. బస్సులో పోలీసులు వస్తారంటే ఆపండి అని చెప్పి ఆపేసిర్రు. తర్వాత దాడంతా అయిపోయిన తర్వాత మేము వీళ్ళని తీసుకెళ్ళి అంటే చనిపోయిన వ్యక్తిని తర్వాత ఇంజ్యూర్డ్ అయిన వాళ్ళని తీసుకొని అక్కడికెళ్ళాం. ఇక్కడ పవరాబాద్ చౌరస్తా ఉంటది. అక్కడికెళ్ళిన తర్వాత ఇంకో రాజు అని ఉండే నల్లగొండ అనే దళ కమాండరు. జిల్లా కమిటీ మెంబర్. ఆయనతో పాటుగా సాంబశివుడు అంతా మాట్లాడారు వాళ్ళతోని. మాట్లాడి పంపించేసిర్రు. అంటే వాళ్ళని చంపొద్దు అనేది సాంబశివుడి ఆదేశాలా? సాంబశివుడు ఆదేశాలు. అంటే అంటే ఈ ఉద్దేశ్యం ఏంటి? అంటే మనకు కావాల్సిన వాళ్ళు కాదు అనా? అంతే కదా సార్. ఇప్పుడు మన మీద దాడికి ఎవరైతే వస్తారో వాళ్ళే మాకు టార్గెట్. అంతేగాని తర్వాత మాకు నిరాయుధంగా దొరికిన పోలీసులని మేము ఎవరిని చంపం. వాళ్ళు గ్రేవోన్స్ వాళ్ళైనా లేకుంటే ఇంకా సీఆర్‌పీఎఫ్ వాళ్ళైనా సరే హ్మ్. నిరాయుధంగా దొరికిన వాళ్ళని మేము చంపొద్దనేది పార్టీ సిద్ధాంతం అదంతా. ఓకే. మన్నూరు తర్వాత సమీక్షలో ఏం నిర్ణయం తీసుకున్నారు? అందులో ఏందంటే మేము అనుకున్న టయానికి పోలేదు. ఇంకోటేందంటే అదనంగా ఒక ఫోర్స్ వచ్చిందక్కడ. అంటే అప్పుడే కుమ్మింగు చేసి వచ్చిన ఒక టీమ్ అనేది అక్కడ ఉంది. అయితే మేము నైటు 8 గంటలకు వెళ్దాం అనుకున్నాము. అందుకని 8:30 అట్లా అయింది. తర్వాత కొంచెం మేము డిస్టర్బెన్స్ అయింది బాగా. అంటే వస్తున్న క్రమంలో కొంచెం మా దగ్గర మైక్ ఉంటది. అంటే పోలీసులని సరెండర్ కమ్మని కాషన్ ఇచ్చే ఒక మైక్ ఉంటది. అది అనవసరంగా అక్కడనే అది ఆన్ అయిందది. ఆ సౌండ్‌కు అంతా అలర్ట్ అయ్యిర్రు. అప్పటికి ఒక టీమ్ ఏ టీమ్ అయితే ముందుకు పోవాలో ఆ టీమ్ ఎళ్ళలేదు. తర్వాత పైన సెంట్రీ చూసాడు. ఫైరింగ్ ఓపెన్ అయింది. మా నుంచి ఫస్ట్ ఫైరింగ్ ఓపెన్ కాలేదు. ఫస్ట్ వాళ్ళ నుంచి ఫైరింగ్ ఓపెన్ అయింది. అందుకే మేము తర్వాత ఏం చేశారు మీరు? అంటే దాడి అయిపోయిన తర్వాత ఎళ్ళిపోయాను. అవును. ఎళ్ళిపోయిన తర్వాత అప్పటికి చాలా ఇంకా తిరుగుతున్న క్రమంలో చాలామంది ఎన్‌కౌంటర్ చనిపోయారు. మీరు రిట్రీట్ అయ్యి ఎక్కడ కలుద్దాం అనుకున్నారు? ఇక్కడ దాడైన తర్వాతన. దాడి తర్వాత. ఆ! మన ఇక్కడ అప్పపూర్ అని పెంట ఉంటది. అక్కడ మన మాధవన్న ఉండే హ్మ్. రాష్ట్ర కార్యదర్శి. హ్మ్. ఆయన అక్కడ ఉండే ఆయనను పోయి కలిసినాం మనం. ఆయనేమన్నారు ఫెయిల్ అయినందుకు? ఏం ఇంకా అది యుద్ధంలో ఇక సహజమే. ఓటమి అనేది, విజయం అనేది సహజమే. ఇక తర్వాత ఎళ్ళిన తర్వాత మా కామ్రేడ్ అశోక్ ఉండే గదా! అతన్ని తీసుకెళ్ళి ఖననం చేసినాం అక్కడనే లోయలో. హ్మ్. ఖననం చేసి ఇక కొన్ని రోజుల తర్వాత యొక్క టీమ్‌లు అక్కడ డివైడ్ అయిపోయినాం. సాధారణంగా ఉద్యమంలోకొచ్చాక కామ్రేడ్ చనిపోయారనుకోండి. హ్మ్. వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తారా? చెప్తాం గదా! హ్మ్. చెప్తాం. చెప్తాం వాళ్ళకి సానుభూతి తెలుపుతాం. హ్మ్. తమరి కుమారుడు ప్రజల కోసం అమరుడయ్యాడని కూడా చెప్తాం. మన్నూరు తర్వాత మీకు బాగా గుర్తుండిపోయిన దాడులు చెప్పండి. నల్లమలలో ఒక దాడయింది. ఆ దాడిలో ఇద్దరి మీద ఫైరింగ్ జరిగింది. హ్మ్. అంటే ఇగ అందులో సురేష్ అనే ఒక కామ్రేడు అమరుడయ్యిండు. అయితే రెస్ట్ ఏందంటే ఆ రోజు మేము ఇక్కడ మకామేసినాం. అంటే రమాకాంత్‌తో పాటుగా మేము ఒక 15 మంది దాకున్నాం. అప్పటికేందంటే మేము వేరే పని మీద మేము బయటికి మైదాన ప్రాంతంకెళ్ళి వస్తుంటే హ్మ్. ఒక జిల్లా కమిటీ మెంబర్ సరెండర్ అయిపోయిండనమాట. అతను సరెండర్ అయిండన్న విషయం నాకు తెలియదు. కాకపోతే అనుకున్న టయానికి రాలేదు. నన్ను ఒక దగ్గర పెట్టిండు. మళ్ళీ వస్తా అని చెప్పి ఎళ్ళలే 2 డేస్ అయింది. తర్వాత ఇగ నేను వచ్చి పార్టీ గలిసినాను. కలిసిన తర్వాత అప్పటికి బాగా ఎండాకాలం బాగా. అక్కడ బలగాలు బాగా తిరుగుతున్నాయి. తిరుగుతుంటే మేము కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అప్పటికి. అయితే ఆయన లొంగిపోయిన ఎవరైతే మహేష్ అని లొంగిపోయిండో అతనికి తెలిసిన కొన్ని వెపన్స్ డంపులనేవి ఉండేవి. అది నాకు అతనికి మాత్రం తెలుసు. నేను మళ్ళీ ఎంబడి పార్టీకొచ్చి చెప్పిన తర్వాత నేను ఇంకొకతను సాగర్ అని ఇద్దరు ఆ డంప్స్
ఖాళీ ఆయనకు తెలిసిన ప్లేస్ నుంచి మళ్ళా వేరే ప్లేస్‌లో పెట్టేసి, మళ్ళీ అంటే నదిలో, కృష్ణా నదిలో. తర్వాత పైకొచ్చినాం. పైకొచ్చి మళ్ళా ఈ మన రమాకాంత్ అనే టీమ్ కలిసినాం. అయితే ఆ రమాకాంత్ వాళ్ళు ఏం చేసిర్రంటే కొంచెం బాట ఉంటదక్కడ. ఆ బాటలో ఏందంటే వాళ్ళు చూసుకోకుండా అక్కడ మకాం వేసిర్రనమాట. హ్మ్. అప్పటికేందంటే గ్రేవన్స్ బలగాలు వాళ్ళు అక్కడి నుంచి పైకెక్కుతున్నారు అదే బాట పొంటి. వాళ్ళు వీళ్ళని చూసారు. మాకంటే మేము రాకముందే వీళ్ళని చూసారు. అయితే వాళ్ళేందంటే అక్కడ వాళ్ళు డైరెక్ట్ ఆ టీమ్ వీళ్ళ మీద అటాక్ అంటే ఒక టీమ్ అటాక్ చేయకుండా అదనంగా బలగాలు అక్కడ పరిసర ప్రాంతాలున్నాయి. వాళ్ళందరిని తీసుకొని ఆళ్ళందరూ పిలిపించుకొని ఒకేసారి ఈళ్ళని నైటు చుట్టుముట్టి దాడి చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారంట ఆ ప్లాన్. అయితే అప్పుడు మేము ఇక్కడ వచ్చి కలిసిన తర్వాత డంప్స్ అన్నీ కూడా కాల్ చేసి వచ్చి ఇక్కడ కలిసిన తర్వాత రమాకాంత్ ఏమన్నా అంటే గొర్రెలు పోతున్నాయి బాట పొంటి. గొర్రెలు పోతుంటే విక్రమ్ ఎవరన్నా అంటే అక్కడ గ్రామాల నుంచి ప్రజలొస్తుర్రు గదా! పోయి అక్కడ అంటే గ్రామాల్లో ఉన్న రిపోర్ట్ ఏముంది తెలుసుకోపోండి అని చెప్పి పంపించిండు. ఎవరు రమాకాంత్. పంపిస్తే నేను, సురేష్ అని ఇద్దరం మేము ఉరుకుతున్నాం అనమాట. ఉరుకుతుంటే ఆల్రెడీ నేను వెపన్స్ ఇట్లా చేతిలో పట్టుకున్నా. తర్వాత ఇట్లా కొంచెం కొండ ఉంటది. కొండ ఉంటే ఇట్లా ఎక్కుతుంటే ఏందంటే అప్పటికి నేను పైన చూసిన వాళ్ళు పొజిషన్ పెట్టుకున్నారు పోలీసోళ్ళు. అంటే సురేష్ డౌన్ అని చెప్పేసి ఇక నేను డౌన్ అయ్యాను. డౌన్ అయిన తర్వాత సురేష్ కొంచెం ముందుకు పోయిండు. ఆ ఫైరింగ్‌లో అతను చనిపోయిండు. నా ముందే పడిపోయిండు. హ్మ్. తర్వాత నేను ఫైర్ చేసుకుంటా ఇట్లా కిందకొచ్చేసి మళ్ళీ ఈ టీమ్‌తో కలిసి ఎళ్ళిపోయాను. మీరు చేయడం కాకుండా మీ మీద అటాక్‌లు ఎన్ని సార్లయ్యాయి? ఇక్కడనే బాణాల దగ్గర ఒక ఎన్‌కౌంటర్ అయింది. హ్మ్. సాంబశివుడు ఉన్నప్పుడే. అయితే అప్పుడు అమరవీరుల సభ జరపాలని చెప్పి హ్మ్. మేము అప్పటికి విలేకరులకు ఫోన్ చేసిండు మా సాంబశివుడు. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు అప్పటికి లీక్ అయింది. అంటే ఫోన్‌లు యూజ్ చేయడం వల్ల లీక్ అయింది. అయితే లీక్ అయిన తర్వాత ఏందంటే అప్పుడు ఆల్రెడీ అక్కడ ప్రాంతాల్లో బలగాలొచ్చేసినాయి. అయితే మేము ఆ బలగాలు వచ్చిన విషయం మాకు అర్థమయ్యి ఏం చేసినామంటే ఒక పెద్ద కొండ మీద ఎక్కినాము. సాయంత్రం వచ్చేసి ఒక 3:30, 4 అవుతుంది. ఆ కొండ మీద ఎక్కిన తర్వాత ఏమైందంటే మేమక్కడ మంచి బంకర్‌లు పెట్టుకున్నాం. అంటే ఏమైనా దాడి చేసినా గూడా మేము ఫైట్ ఇవ్వడం కోసం గూడా మేము జాగ్రత్త తీసుకున్నాం. తర్వాత ఆ సాంబశివుడు చెప్పాడనమాట. ఒక సెంట్రీ అటు గూడా పెట్టమని జెప్పి. ఆ సెంటర్ పెట్టకపోతే ఆ రోజు నష్టపోయేవాళ్ళం. హ్మ్. ఒక బ్యాక్ ఒక సెంటర్ పెట్టమని జెప్పాడు. అంటే ఏ పోస్ట్, బి పోస్ట్ 2 ఉంటాయి. పెట్టిన తర్వాత అయితే మేమక్కడ కొంత సౌండ్ చేసినామనమాట ఆ రోజు. చేసిన తర్వాత ఏమైందంటే కొన్ని రాళ్ళు, గీళ్ళు సౌండొచ్చింది. అప్పటికి అక్కడ పోలీసులేందంటే పైగా కొండ ఎక్కుతురనమాట. అప్పుడే నేనేం చేసినంటే అప్పటికి సెంట్రీ వాళ్ళకి కొంచెం టీ ఇచ్చి నేను కూర్చున్నా. ఆ సెంటర్ చూసి మాకు పిలుస్తున్నారనమాట. కొంచెం సైగ చేస్తుంటే అప్పుడు రజిత ఉంది గదా! ఆ రజిత వాళ్ళు ఏందో పిలుస్తున్నారు చూడండి అనంగానే మేము ఎంబడే అలర్ట్ అయ్యి ముందుకు వెళ్తున్నా కూడా వాళ్ళే మా మీద ఫైర్ చేసిర్రు. చాలా సేపు ఒక 5 నిమిషాల దాకా ఫైరింగ్ జరిగింది. అందులో గట్టిగా రిటాలియేషన్ ఇచ్చినాం మనం. ఎవరికేం కాలేదు. ఆ 2 అక్కడ మరి మిస్ అయ్యారు కదా! సాంబశివుడు దాళ్ళతో. అవును. తర్వాత దాని మీద సమీక్ష జరిపారా? అయితే అప్పటికేందంటే నేను, రమాకాంతు, ఇంకో సాగరు, ఒక ఉమా ఒక నలుగురం మిస్ అయినాం. అంటే వాళ్ళంతా సేఫ్‌గా నల్లమల్ల ఎళ్ళిపోయారు. అంటే లోపట అటు ప్రకాశం వెళ్ళిపోయారు. మేము 1 మంత్ ఒక నెల రోజులు మాత్రం వాళ్ళకు కాంటాక్ట్ లేకుండానే ఉన్నాం. హ్మ్. మళ్ళీ నెల రోజుల తర్వాత కలిసాం.